హలో హ్యాపీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. లాంగ్ వీడియో ఏం అప్లోడ్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. సరే, నా స్టైల్లో చేపల పులుసు చేసి రెసిపీ పెడదామని అనుకున్నాను. ఇదైతే నా స్టైల్లో చేపల పులుసు రెసిపీ. నేను ఇంట్లో జనరల్గా ఎలా చేస్తానో చూపిస్తానన్నమాట. ఆ రోజైతే చేపల పులుసు చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా రెసిపీలోకి వెళ్దాము. ఫస్ట్ అయితే నేను ఫిషెస్ అన్నీ నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేసి మంచిగా పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసి కొంచెం హీట్ అయినాక ఆనియన్స్, కొన్ని పచ్చిమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ కొన్ని నేను చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను, కొన్నేమో సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి గ్రేవీ మంచిగా రావాలంటే ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మంచిగా గ్రేవీ కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలి. చిన్న సాల్ట్ వేసుకుంటే ఇంకా తొందరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఫ్రై మంచిగా మరి గోల్డెన్ బ్రౌన్ అలా అక్కర్లేదు, కొంచెం ఒక ట్రాన్స్పరెంట్ ఆనియన్స్ అన్నీ కొంచెం ట్రాన్స్పరెంట్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే రెడీమేడ్ నేను ఎప్పుడు యూస్ చేయను. నేను ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని ఆ పేస్ట్ని నేను ఏ కర్రీస్లోనైనా యూస్ చేస్తాను అన్నమాట. నాకు రెడీమేడ్గా వేసింది అయితే నచ్చదు. మనం కర్రీ చేసిన ఫ్లేవర్ కూడా రాదనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. సో నాకైతే దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే ఇష్టం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చి వాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా యాడ్ చేసేసుకోవాలి. టొమాటో కాస్త కొంచెం స్కిన్ వచ్చేస్తుంది చూడండి, కొంచెం మగ్గిపోతాయి కదా, ఆ స్టేజ్ వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఫిషెస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దానికన్నా ముందు కొంచెం పసుపు, మన స్పైస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని మంచిగా ఈ పసుపు కారం అంతా మంచిగా కలిసిపోయిందంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కారం ఎందుకంటే కొంచెం చూసి వేసుకోండి, ఆల్రెడీ మనం ఫిషెస్లో ఉప్పు కారం కలిపి పెట్టాం కదా, సో అందుకనే మనం కర్రీలో కారం వేసుకునేటప్పుడు పులుపది వేస్తాం కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. చిన్నపిల్లలు తింటే మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి. నెక్స్ట్ ఈ మసాలా ఏం కాదు, జస్ట్ ఈ కారం అంతా మాడిపోకుండా చిన్నది కొంచెం ఫ్రై అయినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఫిషెస్, అవి కూడా యాడ్ చేసేసుకుందాం దీంట్లోకి. నేనైతే మొత్తం అన్నీ వేసేయలేదు, కొన్ని ఫ్రై కోసం కూడా తీసాను. మీరు ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతుంటే నేను ఫిష్ ఫ్రై షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను. ఫిష్ ఫ్రై అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఒకసారి అలా ట్రై చేయండి. ఫిష్ ఫ్రై చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగా వచ్చింది ఆ రోజు. ఇంకా మనం కలిపి పెట్టుకున్న ఫిషెస్ అన్నీ మంచిగా వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఫిషెస్ ఒకసారి అటు ఇటు కలుపుకుంటే బెస్ట్. ఎందుకంటే కొంచెం మగ్గిపోయినాయి అంటే మనకి పీస్ బ్రేక్ అయిపోతుంది. సో అందుకనే ఉల్లిపాయ అంతా మనం మంచిగా కలిపేసి కొంతసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుపు నానబెట్టుకుంటాం కదా, చింతపండు అది కలిపేసుకుందాం దీంట్లోకి. మంచిగా చింతపండు బాగా స్మాష్ చేసేస్తే మంచి జ్యూస్ లాగా వస్తుంది. అది మాత్రం మనం పల్ప్ తీసేసుకొని ఓన్లీ ఆ జ్యూస్ ఒక్కటే, చింతపండు జ్యూస్ ఒక్కటి మనం కర్రీలో వేసుకుందాము. చింతపండు పులుసు కాకుండా ఇగురు కూడా పెట్టుకుంటారు, అది ఓన్లీ ఆనియన్ టొమాటో వేసి ఒట్టి ఫిష్ ఇగురు అంటారనమాట. ఆ స్టైల్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫిష్ ఇగురు ఎలా పెడతారో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నేనైతే ఎప్పుడు ఫిష్ ఇగురు పెట్టలేదు నాకు తెలిసి ఇప్పటి వరకు, ఓన్లీ ఫిష్ పులుసే పెట్టాను నేనైతే. ఇప్పుడు మనం చింతపండు పులుపు వేసేసుకున్నాం కదా, ఇది బాగా మరగాలన్నమాట. పులుసు మంచిగా మరిగినంత వరకు మనం దగ్గరుండి మరిగించుకుందాము. నేనైతే ఇది స్టవ్ మీద చేయలేదు, ఇండక్షన్ స్టవ్ మీద చేశాను అనమాట, నార్మల్ గ్యాస్ స్టవ్ మీద చేయలేదు.
ఇండక్షన్ స్టవ్ మీద ఏంటంటే మనకి నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా! అందుకని అనమాట. స్టవ్ మీద కూడా మనకి సిమ్‌లో, మీడియంలో పెట్టుకోవచ్చు. కానీ ఒకసారి ఇండక్షన్ స్టవ్ మీద చేపల పులుసు ఎలా వస్తదా అని ట్రై చేశాను. కానీ చాలా బాగా వచ్చింది. ఈ ఫిష్ పులుసు మరుగుతుంది కదా! అప్పుడే మనం కొన్ని బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం. అవి ఇంకా పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే పచ్చిమిరపకాయ పులుసు మరిగినప్పుడు వేస్తే ఆ చింతపండు పులుపు అది మంచిగా పచ్చిమిరపకాయకి పడతది కదా! మనం తిన్నప్పుడు కూడా ఆ పచ్చిమిరపకాయ తినేయొచ్చు. పుల్లగా ఉంటదనమాట. బావుంటది. నాకు ఫిష్ పులుసులో పచ్చిమిరపకాయ అండ్ పులిహోరలో ఎప్పుడైనా మనం చింతపండు పులుపు మరగబెడతాం కదా! దాంట్లో పచ్చిమిరపకాయ వేసుకొని పులిహోరలో చింతపండులో మరగబెట్టిన మిరపకాయ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ఎప్పుడైనా తిని చూడండి. మనకు కారం అనిపించదు అస్సలు. పుల్లగా ఉంటదంతే. నెక్స్ట్ ఇవి వేసుకున్నాం కదా! ఒక పక్కన పులుసు మరుగుతుంది. ఇంకోవైపు ఇక్కడ నేను కొంచెం జీలకర్ర అండ్ వెల్లుల్లి ఇవి నేను ఇంకే మసాలా వేయను. ఓన్లీ ఈ ఈ పేస్ట్ ఒక్కటే వేస్తాననమాట. మరి పేస్ట్‌లా కూడా అక్కర్లేదు. జస్ట్ కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుందనమాట. జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ అండ్ ఇంకా ఫిష్ మసాలా వేస్తానంతే. ఇంకేం ఉల్లి ముద్ద, టొమాటో ముద్ద అలాంటివి ఏమి వేయననమాట నేను. అంటే నా స్టైల్ ఆఫ్ చేపల పులుసు నేనైతే రెగ్యులర్‌గా ఇలానే చేస్తాను. ఈ జీలకర్ర, వెల్లుల్లి మంచిగా దంచేసుకొని ఆ పేస్ట్ మనం చేపల పులుసులో వేస్తామన్నమాట. ఇది ఎప్పుడంటే మంచిగా మరిగిపోతుంది కదా పులుసు, అప్పుడు వేయాలి. చేపల పులుసులో ఈ పేస్ట్ వేసిన తర్వాత ఫిష్ మసాలా కూడా వేసేస్తాము. ఫిష్ మసాలా, ఈ పేస్ట్ జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ 2 వేసిన తర్వాత కొంచెం మరిగినాక చాలా ఎక్కువ కొత్తిమీర కట్ చేసి వేసుకుందాము. చేపల పులుసులో కొత్తిమీర లేకపోతే అస్సలు బాగోదు. టేస్టే రాదు అసలు. ఆ కొత్తిమీర ఫ్లేవర్ చేపల పులుసుకి తగిలితేనే మనం చేపల పులుసు టేస్ట్ కూడా బాగుంటుంది. మీలో ఎవరైనా ఈ స్టైల్లో ఒక్కసారి చేయండి. జీలకర్ర, వెల్లుల్లి పులుసు బాగా మరిగిపోయిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 to 10 minutes పులుసు మరిగిస్తే చాలు. అసలు కలపనక్కర్లేదు కూడా. జస్ట్ అలా వేసేసి వదిలేయండి అంతే. ఆ పులుసు మరిగినప్పుడే ఆ ముద్ద కూడా మిక్స్ అయిపోతుంది. కానీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ కొత్తిమీర కూడా మనం ఎక్కువ వేసుకోవాలన్నమాట. కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే చేపల పులుసు అంత టేస్టీగా వస్తుంది అని నాకు అనిపిస్తుంది. నేనైతే కొత్తిమీర ఎక్కువ వేస్తాను చేపల పులుసులో. ఇంకా చేపల పులుసులో ఈ కొత్తిమీర కూడా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మంచిగా మరిగినంత వరకు మరిగించుకొని ఆపేసుకోవడమే. మేమైతే ఆ రోజు వైట్ రైస్, చేపల పులుసు అండ్ ఫిష్ ఫ్రై చాలా చాలా బాగున్నాయి. చేపల పులుసు అండ్ ఫిష్ ఫ్రై రెండాటి టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఒక్కసారి మీరు ట్రై చేయండి.